అందరూ అయితే "ఏమైందమ్మా? అసలెందుకు పల్లవి వదినని అంత సీరియస్‌గా పిలుస్తున్నావు?" అనేది అడుగుతూ ఉంటారు. అలా అడిగేసరికి చీరను చూస్తూ ఉంటుంది పల్లవి. ఏంటి అత్తయ్య దగ్గరికి ఈ చీర ఎలా వచ్చిందనైతే చూసి షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి ఇది చూసి షాక్ అవుతున్నావా? ఈ చీర ఎక్కడిదో గుర్తుందా?" అనేది స్ పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే అమ్మో! అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే "ఈ చీర నీకెక్కడిది పల్లవి? నీ కబోర్డ్‌లోకి ఎలా వచ్చింది? ఇది అవని చీర కాదా?" అనేది అడుగుతూ ఉంటుంది. "అసలు ఏమైంది?" అనైతే భానుమతి అయితే అడుగుతూ ఉంటుంది. "అవని చీర అవనియే పట్టుకెళ్ళిపోయింది కదమ్మా! అవని దగ్గర ఎలా ఉంటుంది? అవని ఆ చీరతోనే బయటికి వెళ్ళిపోయింది" అనైతే అంటూ ఉంటుంది. "అయితే ఈ చీర నీకెలా వచ్చింది?" అనైతే నిలదీస్తూ ఉంటుంది పల్లవిని పార్వతి. "అవును, ఇది అవని వదిన ఆ రోజు కట్టుకున్న చీరే" అనైతే అంటూ ఉంటారు కామ్లీ. వీళ్ళందరూ అలా అనేసరికి పల్లవి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కమలైతే "ఏంటమ్మా? అవును, ఈ చీర ఆ రోజు అది అవని వదిన కట్టుకున్నదే" అనైతే అలా మాట్లాడుతూ ఉంటారు. "నీకే అడుగుతుంటే చెప్పవేంటి? ఈ చీర నీకెక్కడి నుంచి వచ్చిందని" గట్టిగా అడుగుతూ ఉంటుంది పార్వతి. ఆ మాటలకి పల్లవి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటుంది. ఇక మనసు ఒక పక్క అడుగుతూ ఉంటారు. "ఆ చీర నీకెలా వచ్చింది? అసలు నీ కబోర్డ్‌లోకి ఎలా వచ్చింది?" అనైతే అందరూ డౌట్ పడుతూ ఉంటారు. అలా పడేసరికి శ్రియ వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇప్పుడు పల్లవి అడ్డంగా దొరికిపోతుంది అనైతే అనుకుంటూ ఉంటారు. ఇక పార్వతి గట్టిగా నిలదీసేసరికి పల్లవి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటుంది. అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. పార్వతి నిలదీ